అంటే తరఫు నుంచి మీకు ఒక్క పాయింట్ చెప్తున్నాను. అంటే మీకు మీ షర్మిలక్క గారికి నెక్స్ట్ ప్రచారాలలో చేసినా కూడా ఇక్కడ చేసినా సరే మీ పాదయాత్రలు మంచి జరగాలనేది మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం జనాలకి కావాల్సిన నీడెడ్స్ వాట్ దే నీడ్ ఫస్ట్ ఇన్ ద థింగ్. సెకండ్ ఇన్ ద థింగ్, రాజ్యాంగంలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం చదువుకొని ఉంటుంది ఆల్రెడీ షర్మిలక్క. సో ప్రతి ఒక్క పాయింట్ అక్కడ ఉన్న జనాలకి చెప్తే వాళ్ళకు కూడా ఏదైనా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే 90% ఆఫ్ విలేజెస్ లా చాలా మంది ఎడ్యుకేషన్ ఉన్న లేరు సీనియర్ సిటిజన్స్ లా. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. చదువుకున్నోడు అయితే అది పట్టించుకోడు. ఎందుకు నా పంచాయతీ నేను చూసుకోవాలి, నా ఇన్స్టాగ్రామ్ నేను రీల్స్ నేను చూసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆడదాకానే ఉంటుంది. ఓట్ టైంలో కూడా ఏంటంటే ఏ పార్టీ వాడు పైసలు ఇస్తాడో ఆ పార్టీకి ఓట్ వేయాలి, లేకపోతే 10 రోజులు ప్రచారంలో తిరగాలి, రోజుకి 500 బిర్యానీ కోటర్ వస్తుంది, సాల్ బండ్ల పెట్రోల్ వస్తుంది. ఓకే, ఆదాకనే ఉన్నారు యూత్ అయితే ఆదాకనే ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో వీళ్ళు వచ్చేది పీకి పొడిచి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారు అనే హోప్ అయితే యూత్ ఎవ్వరు లేడన్నా. లేరు అని నువ్వు అంటున్నావు కదా, ఆ యూత్ లో హోప్ తీసుకురావడానికి నాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని నాలాంటి వాడితోటి పని చేయించుకొని వాస్తవాలు ప్రతి ఒక్కరికి వివరణగా చెప్పి జరుగుతున్న పాలనల నిజంగానే ఇప్పుడు నువ్వు అన్నావు, ఏమన్నావు, బీరు బిర్యానీ లేదా క్వార్టరు 500, ఇంత దిక్కుమాలిన వ్యవస్థకి తీసుకొచ్చిన వాళ్ళెవరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిరా. దిగజారింది జనాలు, దిగజార్చింది ఎవరు అంటున్నా, పొలిటీషియన్. యా, జనాలు. నేను అనేది ఏంటంటే అధికారం కోసం ఒకరు, అపోజిషన్లో బలంగా ఉండడం కోసం ఒకరు, ఇద్దరు కలిసి ఆడుతున్న రాజకీయ క్రీడల భాగంగానే మొన్న మునుగోడు ఎలక్షన్ మధ్యమేరలై పారింది. రేపు జనాలకి డబ్బులు అలవాటు చేస్తున్నాను. నా మెయిన్ బాధ ఏం తెలుసా, ఇప్పుడు ఒకటి చెప్తావేం ఇంటా అంటే ఒక 1 minute. నేను రాజకీయం చేయాలనుకుంటాను, నా దగ్గర 100 కోట్లు లేవు, మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు లేవు, నేను చదువుకున్నోడిని, నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టము, రాజశేఖర్ రెడ్డి గారు అంటే అమితమైన అభిమానము, భక్తి, దేవుడితో సమానం నాకు. ఎందుకంటే ఆయన చేసిన పనులు, దానివల్ల లబ్ధి పొందిన జనాలు, వాళ్ళు చెప్పిన విషయాల వల్ల నేను ఆకర్షితుండే నేను రాజకీయం చేయాలనుకున్నా, ఈ పార్టీని ఎంచుకున్నా. ఈ పార్టీలో నాలాంటి యువకుడిని నమ్మి వీడు కష్టపడతాడు, తిరగగలుగుతాడు అని నన్ను నమ్మి ఇంత చిన్న వయసులో ఒక హార్ట్ ఆఫ్ ద సిటీ, హన్మకొండ జిల్లాకి హార్ట్ ఆఫ్ ద సిటీ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ అని నేను నమ్ముతా. దానికి ఇన్ఛార్జ్గా వైఎస్ షర్మిల గారు ఇచ్చిండ్రు అంటే ఆమె ఎంత ఆలోచించి ఏం ఆలోచించి ఇచ్చి ఉండాలనేది ఆమెకు తెలుసు. అంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చినందుకు నేను చేయాల్సిన పని ఏంటంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద డెమోక్రసీ, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఐ హ్యావ్ టు గో దేర్, ఐ హ్యావ్ టు బీ ఫర్ పీపుల్, ఐ హ్యావ్ టు ఫైండ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్ అని నేను అనుకుంటా. అట్లాంటి నన్ను రాజకీయం చేయాలనుకున్నా నన్ను, మన దగ్గర పైసలు లేవు అంటే 100,000 కోట్లు ఎలక్షన్ కొట్లాడాలంటే నా దగ్గర 100 కోట్లు లేవు, అయినా కొట్లాడాలి, మార్పు తీసుకురావాలనే ఒక గట్టి నమ్మకం, సంకల్పం మాత్రం గుండె నిండా ఉంది. చాలా ధైర్యంగా ఉన్నా నేను. అన్న నేను ఇంకోటి వేను, డబ్బులు లేనిదే రాజకీయం ఎట్లా చేస్తారు అని అన్నావు కదా, డబ్బులు లేకుండా రాజకీయం చెయ్యొచ్చు, ఎట్లా చెయ్యొచ్చు అనేది వీ వాంట్ టు షో. 100 కోట్లు అంటే డబ్బులు లేకుండా అంటే పొద్దున నేను లాస్ట్ టైం బల్బోయ్ వెంకటన్నని ఇంటర్వ్యూ చేసిన. అవును, హుజూరాబాద్. సో అది మునుగోడు ఎలక్షన్ జరిగేటప్పుడు ఓకే, నేను అన్నను క్లారిటీగా అడిగిన విషయం ఏంటంటే, అన్న నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు అంటే, మా దగ్గర పైసలు లేవు కానీ నేను ₹1 ఖర్చు పెట్టలే అన్న. అవును, అన్న మునుగోడులో గెలుస్తావు అన్న అంటే 100% గెలుస్తావు అన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్. ఎందుకంటే నువ్వే గెలుస్తావు పో అని చెప్పి మనల్ని చెప్పి పంపించే విధానం బట్టి వాళ్ళు గెలుస్తారని నమ్మకం. నేను ఒకటే మాట చెప్పిన ఆ రోజు, అన్న డబ్బు లేకుండా రాజకీయం చేయడం కష్టం. సో అది మునుగోడులో నేను చెప్పినా, అది మునుగోడులో జరిగింది కూడా. ఎందుకంటే ఆడ డబ్బే గెలిచింది తప్ప క్యాండిడేట్ గెలవలే. డబ్బు తప్ప నైతికంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది మునుగోడు ఎలక్షన్. ఏమంటున్నా అన్న, నైతికంగా చెప్తున్నా కదా ఓపెన్ గా, ఆడ డబ్బు గెలిచింది తప్ప పార్టీ నుంచి గెలిచిన క్యాండిడేట్ పేరు కూడా చక్కగా ఎవరికి తెలియదు. ఓకే, పేరు కూడా చక్కగా ఎవరికి తెలియదు. మునుగోడులో సరిగా పేరు కూడా చక్కగా నాకు కూడా నోటికి వస్తలేదు, గుర్తు చేద్దాం అనుకుంటాను, గన్ని పైసలు ఖర్చు పెట్టారు. సో ఆయన పేరు కూడా చక్కగా తెలియదు మునుగోడులో. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి ఉన్నంత గ్రిప్ అక్కడ ఆ క్యాండిడేట్ కి లేదు. ఓకేనా, అయినా ఆడ గెలిచింది డబ్బే. అవును. సో ఆ డబ్బు లేకుండా మీరు ఎట్లా గెలుస్తాం అనుకుంటున్నా. నేను ఒక చిన్న లాజిక్ చెప్పనా వేణు, నీకు నిజంగా మనసులో నేను తిరగాలి చేయాలి అంటే ఎవ్రీ వర్క్
ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండదు, ఇన్స్టంట్ రియాక్షన్ ఉండదు. దేనికైనా ఇట్ విల్ టేక్ టైమ్. రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. డూ యూ బిలీవ్ ఇన్ దట్? ఐ బిలీవ్ ఇన్ దట్. రోమ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బిల్డ్ ఇన్ అ డే. మన రాజకీయ వ్యవస్థ ఇప్పుడు కాదు, గత ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా. ఓకేనా, ఇప్పటిదాకా జనాలు న్యాయమైనకి ఓటేయడం మర్చిపోయారు, పైసలు ఇచ్చేటానికి ఓటేయడమే నేర్చుకోరు. నువ్వు అంటున్నావు కదా, గుర్తు చేసే ప్రయత్నమే నాది. నీ ఓటు నిజాయితీమైన మనిషికి వేయాలి, లేకపోతే నీ ఓటు నమ్ముకుంటున్నావు అని ప్రూవ్ చేయడమే మా సిద్ధాంతం. నువ్వు అడిగినావు అన్న 100 కోట్లు నీ దగ్గర లేవంటానో ఎట్లా గెలుస్తావు అని అంటానవా? 100 కోట్లు ఇచ్చేంత ధైర్యము, తెగువ, ఆలోచన దేవుడు నాకు ఇచ్చిండు. మా వైఎస్ షర్మిల గారి నమ్మకం నాకు ఇస్తుంది. రేపు పొద్దున నేను తిరిగిన తర్వాత నాకు ఎన్ని పడతాయి, ఎట్లా పడతాయి అనేది నువ్వు కూడా చూస్తావు. నువ్వు ఏడికి పోతావు. కానీ వాట్ ఎవర్ ద టైమ్ మేబీ వీఆర్ రెడీ టు ఫేస్ ద ఎలక్షన్. వేణు ఇంతసేపు మనం మాట్లాడినాం కదా. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దిస్ పార్టీ. వేణు సో కాల్డ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరు నన్ను నోట్ల నుంచి కూడా అపోజిషన్లో నేను తీయలే. ఎందుకు తెలుసా? ఐ రెస్పెక్ట్ and I have respect to the కార్యకర్తాస్ అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటిదాకా ఆ పార్టీ విధానాలు అవన్నీ వేరే. ఒక్కసారి ఇప్పుడు ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పార్టీ ఎనీమోర్. నేను ఏమంటున్నా, మా ఏరియా జూబ్లీ హిల్స్, మా ఏరియాలోనే 2 వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ కి. 2 వర్గాలు మీ ఏరియాలో ఉన్నాయా? మా ఏరియాలో చెప్తా ఎన్నున్నాయి తెలుసా? గల్లీకో వర్గం ఉన్నది. ఈ గల్లీలో కాంగ్రెస్ నాయకుడికి ఇటుంటే రేపు పొద్దున్నే లేచి మళ్ళీ అటుంటాడు, అటుంటే ఇటుంటాడు, ఇటుంటే అటుంటాడు. ఒక స్ట్రైట్ విషయం నేను చెప్తాను. రేవంత్ రెడ్డికి ఇచ్చిరయ్యా పీసీసీ, నయానో భయానో కష్టపడి చేసుకుంటాడు అని అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ అంత ఒప్పుకున్నది కదా, అంటే ఒక కోమటిరెడ్డి వర్గం తప్పితే అంత ఒప్పుకున్నది కదా. మొన్నటి వరకు చక్కగా ఉన్నారు, మేమందరం కలిసే చేసుకున్నాం అని అన్నారు. మునుగోడులో ఒంటరి చేసిరు. అంటే కాంగ్రెస్ పార్టీలా ఎంత పెద్ద చీలి కాదు, ఎంత పెద్ద అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలా నాయకుడు ఎదగడు, సీటు గెలవడు. అది రాసి పెట్టుకో. కాంగ్రెస్ పార్టీ అనేది ముగిసిపోయిన చరిత్ర, గత చరిత్ర. నాకు కాంగ్రెస్ పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత నీచానికి దిగజారిందంటే, ఎవ్వడు ఏం చేయడా, ఇళ్ళలో కూర్చొని ముచ్చట్లు పెడతా అంటారు, కష్టపడేటోని ఆపుతాడు. అది ఎక్కడైనా. ఒక్క ఫేవర్ మాట ముచ్చట చెప్పాలంటే, కొత్తగా వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులకి ఏం జరగదు, ఫుడ్లు కూడా ఉన్న దాఖలాలు లేవు. బిఆర్ఎస్ పార్టీ గురించి నేను చెప్పనా? బిఆర్ఎస్ పార్టీ గురించి నేను మాట్లాడుకుంటా అంటే ఇద్దరం కలిసి పంజాబ్ పోదాం. పంజాబ్లో ఇచ్చిన చెక్కులు బౌన్సులు అయినాయి రైతులు, వాళ్ళు మాట్లాడతారు బిఆర్ఎస్ పార్టీ గురించి 100%. ఇక్కడున్న రైతులకు ఏం మేలు జరగదు అంటే ఇప్పుడు బ్యాక్వర్డ్ లో నెక్స్ట్ అంటే నీ ఉద్దేశంగా వైఎస్ఆర్సీపీ అయితే గ్యారంటీగా సీఎం పోస్ట్ కొడుతుంది అయితే నమ్మకం తక్కువ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొట్టదు అని ఎందుకు అనుకుంటాను నువ్వు? అని ఎందుకు అనుకుంటాను? సరే నీ అంచనా అది. అని ఎందుకు అనుకుంటున్నావు అనేది నేను క్లారిటీ చెప్తాను. మీరు పైసలు పంచారు ఫస్ట్ ఇన్ ద థింగ్. సో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం పైసలు పంచితేనే ఓట్లు పడతాయి తప్ప పైసలు పంచకుండా ఓట్లు పడే సీనే లేదు. ఎందుకంటే 11 months లో మీరు అంత గ్రాఫ్ సంపాదించుకునే సీన్ కూడా లేదు. వాస్తవంగానే మాట్లాడుతున్నా వేణు. మేమే 11 నెలలు లేదా అంతకంటే ముందును అంటున్నావు కదా. మేము జనాలకి ఇంకా పోలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? జనాలు మాతో తప్పకుండా గెలిచినంటే అసలు ఫుల్ నేనే ఒక హ్యాపీయెస్ట్ వేగా. థ్యాంక్ యూ గెలవలేదంటే గ్యారంటీగా మిమ్మల్ని తప్పకుండా వస్తా నేను. గుర్తుపెట్టుకోవేను, గెలుపు ఓటములు అనేవి నువ్వు నేను డిసైడ్ చేసేవి కాదు. ప్రయత్నం మాత్రము నీ చేతుల్లోనో నా చేతుల్లోనో ఉంటుంది. నేను గెలుస్తానా ఓడిపోతానా అనేది పక్కన పెడితే ప్రయత్నిస్తూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. అది గెలుపు అనేది నా ఎండ్ కాదు. గెలుపోటముల గురించి నేను ఆలోచించాను. ప్రయత్నము పోరాటమే నా మెయిన్ ఎజెండా. నిజంగా ఈరోజు నువ్వు నన్ను అడుగుతావు అన్నా నువ్వు ఎమ్మెల్యే అవుతావా అంటే, ఎమ్మెల్యే అయితేనో కానో నాకు తెలియదు, కానీ ఈ జెండా, ఈ కండువా, మా విధి విధానాలు ప్రతి ఒక్కరి నోట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కానీ హన్మకొండ జిల్లాలో కానీ ప్రతి ఒక్కరి నోట
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే మాట ప్రజల కోసం పోరాడుతుంది. అందుకోసమే వైఎస్ షర్మిల గారు వచ్చిండ్రు. వారి అధినాయకత్వంలో, వారి నాయకత్వంలో, మా విధి విధానాలతో నేను కౌటిల్ రెడ్డి అనే వ్యక్తి పోరాడతాను అనేది మాత్రం ఖచ్చితంగా జనాలకి వాళ్ళ నోట్లైన్స్ అనిపించుకునేంత వరకు నేను పోరాడతా. అన్న నువ్వు ఎమ్మెల్యే అవుతావా లేదా అంటే అది దేవుడు డిసైడ్ చేయాలి, టైం డిసైడ్ చేయాలి. అయితే ఒకటే ఒక్క మాట ఆలోచించినాను, ఎందుకంటే ఇంతసేపు నేను మాట్లాడాను. సత్యం ముందు వరకు అయితే ఒక 100 మందికి అయితే అన్నం పెట్టి వస్తాం, 100కి 100%. ఓకేనా, 100కి 100%. ఆడదాకైతే ఉన్నావు. సో నువ్వు గెలుస్తావా గెలవలేదా అనేది సెకండ్, ఎందుకంటే రాజకీయంలో కొన్ని వందల మంది వచ్చి వందల మంది పోయిండ్రు. ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్లనే పైసలు ఇవ్వలేదని ఓడగొట్టిరు, రోడ్ల మీద తీసుకొని అవును. వచ్చి, ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి వాళ్ళనే రోడ్ల మీద తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. సో ఆడ జనాలు కాదన్న, సగానికి సగం నాయకులు తీసుకొని వస్తారు వాళ్ళని. అవును, అవును. జనాలు ఏం తీసుకురాదు, ఎందుకంటే జనాలు ఎప్పుడు నాయకులను మోసం చేయరు, చేయరు, కానీ నాయకులు మాత్రం ఎప్పుడు జనాలు మోసం చేస్తూ ఉంటారు. అవును. సో వీళ్ళు మోసపోతూనే ఉంటారు, వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. సో మీరు గెలిస్తే మాత్రం గ్యారంటీగా మీ ఇంటికి వచ్చి మరి మీ ఇంటర్వ్యూ తీసుకొని ఒక సలాం కొట్టి వెళ్తాను. తప్పకుండా వేణు. థ్యాంక్ యూ సో మచ్. గెలవాలనే కోరుకుంటా, కష్టపడడం అయితే ఆపను, అది మాత్రం చెప్పగలుగుతా. థ్యాంక్ యూ.